సిమ్ సిమ్ అంటే ఓపెన్ చేస్తామంట గేట్ ఇది. అసలు నిజంగా వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. ముందు ప్లేస్ అయితే నేను పిచ్చెక్కిపోతున్నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కర్ణాటక ఇంత బార్డర్లో ఇంత ఉందా, నీళ్లు కొండలు, ఏదో ఫారెన్ లొకేషన్ ఉంటుంది. అసలు నిజంగా సూపర్ అసలు. ఇలా వాకింగ్ చేయాలి కానీ నా పొట్ట నా తొడలు సహకరించట్లేదు, అదే ప్రాబ్లం. నేను ఎన్నో ఏళ్ళ తర్వాత వడకల వాన్ చూశాను. నిజంగా అసలు లవ్ యూ నేచర్, లవ్ యూ నేచర్. ఐ లవ్డ్ ఇట్. అంటే నేను శివని ఎప్పటి నుంచో అసలు ఈ సెల్ ఫోన్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు ఇవేం లేకుండా ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్గా వచ్చి ఒక 3 రోజులు ఉంటాం మేము, ఏమీ లేకుండా. అంటే కెమెరా తీసుకొస్తామండి, కెమెరా తీసుకొస్తే షూట్ చేయలేం కదా, బట్ కెమెరా తీసుకొచ్చి మా కెమెరాని తీసుకొస్తాం. కానీ మా సెల్ ఫోన్స్ వాడుకుంటే 3 రోజులు నిజంగా మంచిగా ఎంత బాగుందప్ప ఇది. సూపర్ 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 సూపర్. ఎస్, ఇది సిమ్ సిమ్ అంటే ఓపెన్ చేస్తామంట గేట్ ఇది. ఇది మెయిన్ ఆ ప్రాజెక్ట్ కి. యాక్చువల్గా ఎవరిని రానియరు ఇక్కడ లోపలికి. ఎస్, మనం చెప్పినట్టు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ అట్ ద సేమ్ టైం ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళే వస్తారు. అసలు సూపర్. ఎస్, మొత్తానికి ఈ రోజు మా శివన్న సరిగ్గా నిలబడు కన్నడలో. సరిగ్గా నిలబడు. ఏమి చెప్పొద్దు. ఏమంటారు కన్నడలో? సార్ ಏನು ಹೇಳಬೇಡ. సార్కి ఏను హెల్బెడ అంటే సార్కి ఏమి మాట్లాడదు, చెప్పొద్దు. మొత్తం అడవులు ఉంది అప్పుడు ఇది. మరి సూపర్. ఎస్, మొత్తానికి వచ్చేసాము చంద్రంపల్లి ప్రాజెక్ట్, కర్ణాటకలో చించోలి తాలూకా దగ్గర. అసలు నిజంగా వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గెస్ట్ హౌస్ కూడా చూపిస్తాను, చూడండి. అక్కడ వెరైటీ ఏంటంటే ఎండలో వడగలు పడుతున్నాయి, అది నాకు అలా క్లోజ్ వెళ్ళమ్మా. అటు ఎండ, ఇటు వర్షం, అది కూడా వడగళ్ళ వాన. అసలు సూపర్ ఉంది ప్లేస్ అయితే. నేను పిచ్చెక్కిపోతున్నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే సాటర్డే కదా, చిల్ అవుదాం అని చెప్పొచ్చు అనమాట. అసలు అదంతా ప్రాజెక్ట్, ఇదంతా వాటర్ కానీ, ఇక్కడ చెట్లు కానీ, ఈ వర్షం పడుతుంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా మనం భోజనం చేస్తుంటే అక్కడ రబ్బా. అసలు వడగళ్ళు పైనుంచి వస్తున్నాయి చూడండి. అసలు వావ్ వావ్ వావ్, సూపర్ ప్లేస్. అసలు ఇది మామూలుగా లేదు. అసలు చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట నా దృష్టిలో. ఆహా, పిడుగులు, అర్జున ఫల్గున పార్థ కిరీటి. చిన్నప్పుడు మా అమ్మీలనే అనేది పిడుగులు పడితే. అసలు ఒక పక్కన వర్షం, ఒక పక్కన ఎండ, ఒక పక్కన గాలి, నీళ్లు, కాటేజ్, వడగళ్ళ వాన. ఎస్, అన్ని సూపర్గా ఎంజాయ్ చేసాము నిజంగా. థ్యాంక్స్ టు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన ఇక్కడే ఉంటారు చించోలిలో. సో భయ్యా థ్యాంక్స్ అన్న నిజంగానే. అంటే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి ఫ్రెండ్. సో మాకు మంచిగా ఫ్రీగా అన్ని అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో. శివన్న నిజంగా నాకు చూస్తుంటే అసలు ఏం నాకు ఇంత కనిపిస్తావు. అసలు కర్ణాటక ఇంత బార్డర్లో ఇంత ఉందా, నీళ్లు, కొండలు, ఏదో ఫారెన్ లొకేషన్ ఉంటుంది. అసలు నిజంగా సూపర్ అసలు. నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పడం మర్చి మీకు, ఇక్కడ దొరికే జామకాయలు అంటే అసలు ఎక్కడికి వెళ్తాయి కానీ, ఇక మా అన్న అయితే డైరెక్ట్గా చెప్పిండు, ఇక్కడ నువ్వు ఏ ఏరియాలో ఒక జామకాయ తింటే నువ్వు ఓన్లీ జామకాయ కోసం ఈ ఊరు వస్తుంటావు అని చెప్పిండు. అన్న 140 కిలోమీటర్లు జామకాయ కోసం వస్తామని ఆశ్చర్యమైనా ఆయన చెప్పిండు అనమాట. ఇక్కడ ఒకసారి జామకాయ తిను, తప్పకుండా వస్తున్నాడు. మరి డెఫినెట్గా ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, సీజన్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, బట్ అంతేనా, సీజన్ ఒకసారి వస్తుందంట జామకాయ. అసలు జామ చెట్లు ఇవన్నీ లొకేషన్ సూపర్ అసలు నిజంగా ఎక్సలెంట్. అసలు ఇక్కడ వాకింగ్ చేయాలి కానీ నా పొట్ట నా తొడలు సహకరించట్లేదు, అదే ప్రాబ్లము. అన్నీ నేను కార్లోనే పోతా. అన్న కారు రావే, నిజంగా అసలు నిజంగా ఇక్కడ నడుస్తుంది ఇంత వాటర్. అనే రా వచ్చేయి ఇక.
ఇలాంటి లొకేషన్, ఇలాంటి అట్మాస్ఫియర్, అండ్ ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు మీ అదృష్టం చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే, నేను ఎన్నో ఏళ్ళ తర్వాత వడగల వాన్ చూశాను. నిజంగా అసలు చూసాను మర్చిపోలేదు నిజంగా. అందులో ఏమో ఐస్ గడ్డ ఇంతున్నాయి గడ్డలు మామూలు లేవు. ఇక బయట నుంచి కొట్టే తలకి కట్ట అని అందుకే లోపల తీసిన వీడియో అంతా అసలు మామూలు లేవు. ఇగో మా అన్నారా మా మల్లన్న క్లోజ్ ఫ్రెండ్. ఇంకోటి వీళ్ళిద్దరి గురించి గొప్ప చెప్పాలంటే, వీళ్ళ ఫ్రెండ్షిప్ నిజంగా 35 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అంట. 35 years ఫ్రెండ్షిప్. అంటే పక్కపక్క ఊర్లే. మా అన్నది మిర్యాన్ దాటగానే అన్న ఊరు కల్లూరు రోడ్డు. కట్ చేస్తే 35 years కూడా ఎవ్రీ ఇయర్ ఒక 4 times తప్పకుండా కలుస్తారంట, కలిసి ఎక్కడికి వెళ్తారంట. సో లక్కీగా ఈరోజు మాతో కలిసి ఇద్దరు కూడా మా ఫంక్షన్ కూడా నిజంగా వీళ్ళ ఫ్రెండ్స్ పెద్ద గ్యాంగ్ ఉంది యాక్చువల్గా 10-15 మంది. అది మిస్ చేసుకొని మాతో కలిసిర్రు, మమ్మల్ని ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చారు. మరి వీళ్ళ లెగ్గులు ఏముందో కానీ నేను చెప్తారన్నా, మీరు మంచి వస్తుంది వచ్చారు కాబట్టి ఇక్కడ రావడం ఏంది, వడగల్ల వాన్ ఏంది, అసలు అట్మాస్ఫియర్ ఏంది, సూపర్ అసలు ఎక్సలెంట్ అసలు. నీళ్ళు, కొండలు, చెట్టు, ప్రకృతిలో ఏముంటాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సూపర్ అసలు. గాలి, నీళ్ళు, కాకపోతే ఒక ఫైర్ ఒకటే లేదు. అంటే నాకు సిగరెట్ అలవాటు మీకు తెలుసు. సో నాకు ఫైర్ లేదు కానీ లేదా నిజంగా అగ్గిపుడు కూడా వెలిగించండి నేను. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చించోలి దాకా మీకు జర్నీ కూడా చూపిస్తాను, జస్ట్ వీడియో చూపిస్తాను చూడండి. ఇంకా రూట్ కూడా చాలా బాగుంది అనమాట, ఎక్సలెంట్గా ఉంది అసలు రోడ్డు కూడా. నేను యాక్చువల్గా మా అన్న అడవి అంటే నేను వేరేగా ఊహించుకున్నా. ఇంత స్టాండర్డ్గా, ఇంత క్వాలిటీగా, ఇంత మంచిగా అడవి ఉంటుంది చెప్పి అనుకోని బాధపడుతుంది. మనస్ఫూర్తిగా నిజంగా శ్రీవాణి నన్ను ఈ చేస్తున్నాను. నాకు తెలిసి మేమైతే ఇక్కడ వెళ్ళటోళ్ళం కాదు. ఈ రేటు స్టే చేసి కంటిన్యూ చేసి రేపు పొద్దున మంచి బొంగులు చికెన్ కాల్చి చికెన్ ఏదో వండుకొని మేమే చేతులు వేసుకొని అదొక బ్లాగ్ చేసి మామూలు చూపించి బట్ ప్రార్థన చేస్తున్నాను. అసలు గాలి డెఫినెట్గా వస్తాం. డెఫినెట్గా ఈ ఛానల్ కాదు, మేడం మంది ఛానల్ చూపిస్తుంది. అంటే ఈ అందం చాలా లక్షల మంది చూడాలి. నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. కానీ ఇప్పుడు ఈ రూట్ ఎలా కూడా చూపిస్తాం. ఒక్కటి మాత్రం అయితే నిజమండి, నేను మనస్ఫూర్తి చెప్తాను మీ అందరికీ. అంటే నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి, నా లవబుల్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తాను. ఈరోజు మేము రావడం వేరే విషయం ఏదో తెలియదు కానీ ప్రకృతి మనం బాగా సహకరిస్తుంది. ఎందుకంటే అసలు ఇంత ఎండాకాలంలో, ఇంత సమ్మర్లో, ఇంత హాట్ సమ్మర్లో వర్షం పడ్డం ఏంటి, అది కూడా వడగల్ల వాన పడ్డం ఏంటి చూడండి. ఆకాశం కానీ ఆ నీళ్లు కానీ, అంటే నా ఆనందం నేను నిజం చెప్పాలంటే యాక్చువల్గా మనకు చెప్తాను. నేను పక్కా చిల్ అవుట్ అవుదామని వచ్చానండి. ఇప్పుడు నిజం చెప్తాను, సత్యం. నేను చిల్ అవుట్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మా అన్న ఫ్రెండ్స్తో మా గొప్పతో వచ్చాను. కానీ ప్రామిస్ ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు ఇది వీడియో చేసి పెడదాం, ఎందుకంటే ఇలాంటి మూమెంట్ చూపిద్దాం అని చెప్పి అప్పుడు నాకు ఆలోచన కలిగింది. నిజంగా నేను ముందే ఇది ఊహించుంటే మన జ్యోతిష్యం కాదు కదా, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు కదా, నాకు ముందే తెలిసిపోయింటే మాత్రం డెఫినెట్గా ముందు నుంచి వీడియో చేస్తామండి. సో ఓకే, సెమీ వీడియో, సగం వీడియో అనుకోండి, బట్ డెఫినెట్గా ఈ వీడియో కూడా మనకు నచ్చుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నన్ను ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే నిజంగా నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను చాలా ఏళ్ళ తర్వాత. ఎస్, అది ప్రాజెక్టు. ఆ గేట్స్ అన్ని నీళ్ళు ఫుల్ నిండిపోతే, వర్షాకాలంలో ఫుల్ నిండిపోతే ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి. యాక్చువల్లీ ఇక్కడ పై దాకా వచ్చేస్తాయంట నీళ్ళు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పలేదు, ఎంతసేపు చించోలి చెప్పాం కానీ చించోలి దగ్గరే కానీ ఇది చంద్రంపల్లి ప్రాజెక్ట్. ఎస్, నిజంగా మీరు వినండి, అసలు సూపర్ అనమాట. మీరు చంద్రంపల్లి ప్రాజెక్ట్ రండి, డెఫినెట్ ఎంజాయ్ చేస్తారు లైఫ్. దూరం ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్తారండి యాక్చువల్గా. అంటే దూరం టెంపుల్ ఉందంట చాలా. అన్న ఏ టెంపుల్ ఉన్నది? గంగాధర బక్క ప్రభు. ఓ గంగాధర బక్క ప్రభు టెంపుల్. శ్రీ గంగాధర బక్క ప్రభు టెంపుల్ అంటే మీ కర్ణాటకలో తెలిసే ఉంటది. సో మా ఆంధ్రప్రదేశ్, మా తెలంగాణలో తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ టెంపుల్ ట్రెక్కింగ్ చేసి వెళ్తారంట. డెఫినెట్ గా నేను శ్రీవాణి నందిని వచ్చి నెక్స్ట్ టైం మాకు కొంచెం కష్టమే ట్రెక్కింగ్ అంటే తెలుసు కదా, మా పర్సనాలిటీలు మామూలుగా ఉంటాయి కదా, అయినా సరే కష్టపడి మాత్రం ట్రెక్కింగ్ వెళ్తాం. ఏదో చేసాను వెళ్తాము, మీకు చూపిస్తాను. సూపర్. లవ్ యూ నేచర్, లవ్ యూ నేచర్. బ్రిడ్జ్ తెలుసా? షాపమ్మ, ఇది షేకింగ్ బ్రిడ్జ్ అంట.
ఇది ఆల్రెడీ ఒకసారి పోయిందంట, మళ్ళీ దీన్ని అటాక్ చేశారంట. సో ఇక్కడ కూడా కింద నీళ్ళు ఉంటాయి యాక్చువల్గా, బట్ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నీళ్ళు లేవు. కానీ ఆ ఎండ దేవుడు మమ్మల్ని, ఐ మీన్ మా సూర్య భగవానుడు మమ్మల్ని కలుగురించాడు కాబట్టి ఈరోజు మంచి వర్షం కురిపించిండు, అన్నీ ఎంజాయ్ చేపిస్తున్నాం. మేము బయలుదేరుతున్నాము. ఇందాక ఆల్రెడీ మేము చెప్పుకోవాలి అనమాట. వచ్చి లెఫ్ట్ చెట్లు చూడండి ఒకసారి, ఈ ఉల్లి చెట్లు పైన కలవుంచి ఏంటన్నా అదే ఉల్లి ఇత్తులు, అదే ఉల్లి ఇత్తులు చెట్లు. ఇవి వెరైటీ నాకు ఎందుకో నచ్చేవి చాలా. ఎస్, ఓకే. ఎనీవే ఈ వీడియో డెఫినెట్గా ఈ సగం వీడియో ఈ టైటిల్ పెడదాం కానీ వద్దులేండి, అది గలీజ్గా ఉంటుంది. బట్ నిజంగా చెప్పంటే నాకు స్పాట్లో వచ్చిన థాట్, నేను స్పాట్లో ఎంజాయ్ చేసిన థాట్, అయ్యో నా వాళ్ళ గురించి షేర్ చేసుకోవాలి, నా తమ్ముళ్ళకి, నా చెల్లెలకి, నా అన్నయ్యలకి, నా అక్కలకి అందరూ షేర్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను అంతే. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా నన్ను పర్సనల్ మీ అందరూ అభిమానిస్తారు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ లైట్ తీసుకుంటారు. బట్ నిజంగా నేను స్పాట్లో వచ్చిన ఐడియా ఇది మీకు తప్పుని చూపించాలని చెప్పి నేను వీడియో చేశాను. సో ఓకే, ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే, ఇది చాలా కామన్ డైలాగు, మీకు చాలా ఇష్టమైన డైలాగు. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్వేస్, లవ్ యూ ఫర్ ఎవర్.